నమస్తే వెల్కమ్ టు రేపటి ఎన్ఆర్ఐ న్యూస్. జమ్మూ కాశ్మీర్ అనంతబాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకుల మతం అడిగి మరీ మరణకాండ సృష్టించారు ఉగ్రముఖులు. టెర్రరిస్టుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. అమాయకులైన పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఈ ఘటనపై స్పందించారు. పహల్గాంలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోయ సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందిన ప్రాంతం. కానీ ఇప్పుడు పహల్గాంలో హింసాత్మక ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం భారత్కు లేకపోలేదని స్పష్టమవుతుంది. పహల్గాంపై ఉగ్రమూకల దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు దిగుతుందనే సందేహం పొరుగు దేశమైన పాక్లో వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఖాళీ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో 28 మంది మరణించడంతో భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయాందోళనలు పాకిస్తాన్లో నెలకొన్నాయి. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని పాక్ ఆదేశించినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసి చుట్టూ హై అలర్ట్ జారీ చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థల సీనియర్ అధికారులు నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. తీవ్ర విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఏకంగా 1000 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతను వెలువరిస్తూ కొన్ని సెకండ్ల పాటు ఫైర్ బాల్ నిలిచి ఉండే ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. అలాగే అల్యూమినియం అలాయ్ వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు సామగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. చైనా చేసిన ఈ ప్రయోగాత్మక పరీక్ష వివరాలతో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తాజాగా కథనాన్ని ప్రచురించింది. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబ్ పరీక్షను నిర్వహించినట్లు తెలిపింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రేట్ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్టు వెల్లడించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ 4 రోజుల భారత్ పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆహార రుచులను ఎంతో ఆస్వాదించారో ఉషా వాన్స్ వివరించారు. జేడీ వాన్స్కు భారతీయ వంటకాలంటే ఇష్టమని, కొన్ని వంటకాలను ఆయనే స్వయంగా చేస్తారని వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రశంసించారు. తమ పిల్లలకు రామాయణ మహాభారతాలంటే మక్కువని ఆమె తెలిపారు. అలాగే తమ పిల్లలు భారతీయ ఆహారాన్ని చాలా ఇష్టపడతారని, ఎక్కువసార్లు ఇవే తింటారని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిపైన తొలగింపు వేట వేయనుందని తెలుస్తుంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసివేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తుందని తెలుస్తుంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది. అగ్రరాజ్యం అమెరికా మరో సమస్యను ఎదుర్కొంటుంది. అదే జననాల రేటు. అమెరికాలో తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఒక మహిళకు సగటున 1.62 జననాలు ఉన్నాయి. ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం మారాలని ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ జనాభా ఉంటే శ్రామిక శక్తితో పాటు జీవనం కూడా సమస్యగా మారుతుందన్నారు. ఈ క్రమంలో కుటుంబ విస్తరణను ప్రోత్సహించేందుకు ట్రంప్ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. వీటిలో ఒకటి బేబీ బోనస్ స్కీమ్. ఈ స్కీమ్ కింద జన్మనిచ్చిన తల్లికి $5,000 ఒక్కసారి చెల్లిస్తారు. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల తల్లులకు సన్మానం చేస్తారు. స్కాలర్షిప్ ప్రయోజనాలు, అలాగే ఐవీఎఫ్ సబ్సిడీలతో పాటు ఓవలేషన్ ప్యాటర్న్స్పై మహిళలకు ప్రభుత్వ నిధులతో విద్యా కార్యక్రమాలు వంటి అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలంటూ రష్యాపై అమెరికా ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. అనేక సంవత్సరాల తర్వాత ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇక ఈస్టర్ సందర్భంగా రష్యా ఒక రోజు కాల్పుల విరమణను పాటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి కాల్పుల విరమణలు మరిన్ని పాటించేందుకు కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. శాంతి స్థాపనకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఉక్రెయిన్ నుంచి కూడా అదే ఆశిస్తున్నామని తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంకా స్పందించలేదు. చైనా ఉత్పత్తులపై అగ్రరాజ్యం అమెరికా 145% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. చైనా ప్రతీకార చర్యల ఫలితంగా ఆ దేశ ఉత్పత్తులపై టారిఫ్లను 245% పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. కాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, కానీ సున్నా మాత్రం కావని అన్నారు. భవిష్యత్తులో చైనాతో జరగనున్న చర్చల్లో బీజింగ్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే దశాబ్దాల అమెరికా వాణిజ్య విధానాన్ని దెబ్బతీసినందుకు గాను డ్రాగన్ తమతో ఏదైనా ఒక ఒప్పందానికి తప్పక అంగీకారం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమెరికాలోని ఓర్లాండో ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వందల మంది ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు హఠాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం కుడి ఇంజిన్లో మంటలు చెలరేగి నల్లటి పొగ బయటకు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డెల్టా ఎయిర్లైన్స్ A330 విమానం ఓర్లాండో నుంచి అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మంటలు చెలరేగినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ టీం వెంటనే రంగంలోకి దిగి అత్యవసర స్లైడ్ల ద్వారా ప్రయాణికులు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని డెల్టా ఎయిర్లైన్స్ తెలిపింది. ఇక విమానం టేకాఫ్ కంటే ముందే మంటలు చెలరేగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇది ఇవాల్టి ర్యాపిడ్ NRI న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.